సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ని హరీష్ రావు సందర్శించారు. ప్రొద్దుతిరుగుడు మొక్కజొన్నలను 4 రోజులుగా కొనుగోలు చేయడం లేదని రైతులు హరీష్ రావుకు విన్నవించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రైతులు ఇబ్బంది పడుతున్నారని నారాయణ్ ఖేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో జొన్న కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేయలేదన్నారు. కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. సకాలంలో విత్తనాలు ఇవ్వదు, కనీసం 6 కాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు రైతులు నాకు ఫోన్ చేస్తే మార్కెట్ యార్డుకు సందర్శన కోసం రావడం జరిగింది. 3 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయినాయి. ఏమైంది, సన్ఫ్లవర్ కొనట్లేదు అంటే కోటా అయిపోయింది అంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు 4 రోజుల నుంచి జరుగుతలేదు. ఏమైంది అంటే సంచులు లేవు, అమాలీ ప్రాబ్లం అంటున్నారు. నిన్న నారాయణ్ ఖేడ్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జొన్నలు కొని రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూసాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడండి. అదేవిధంగా సన్ఫ్లవర్ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోటా అయిపోయింది. కోటా ఉంటుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాలంటే కోటా అంటది, మక్కలు కొనుండ్రి, సన్ఫ్లవర్ కొనుండ్రి అంటే కోటాలు అంటారు. కోటాలు బంద్ పెట్టుండ్రి, రైతు పండించిన పంట కొనండి.